డే 6 ఆఫ్ 30 డేస్ 30 ఇన్ఫర్మేషన్ వీడియోస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వేర్ టు ఇన్వెస్ట్. ఒక ప్రోడక్ట్ని మనం కొంటున్నామంటే ఆ ప్రోడక్ట్ వర్తా కాదా అని చెప్పేసి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. ఒక ల్యాప్టాప్ మనం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొంటున్నామంటే అది వర్తా కాదా? అసలు ఆ ల్యాప్టాప్ కొంటున్నామంటే ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొంటున్నామంటే మనం దానిలో ఏం చెక్ చేసుకోవాలి, అసలు ఎలా చెక్ చేయాలి, ఏంటి దాని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రతి ల్యాప్టాప్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ని ఎలా ఫైండ్ చేయాలని చెప్పేసి సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇది టైప్ చేయండి, మైక్ బయోస్ గెట్ సీరియల్ నెంబర్ అని టైప్ చేయండి. వన్స్ ఆ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసినాక మీ యొక్క సిస్టమ్ యొక్క సీరియల్ నెంబర్ వస్తుంది. ఎలా వస్తుందో ఆ సీరియల్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఎలా సెర్చ్ చేస్తారంటే ఇలాగా నా సిస్టమ్ వచ్చి యాసెస్. సో యాసెస్ సపోర్ట్లోకి వెళ్ళి కింద వారంటీ అని ఉంటుంది. సో వన్స్ నేను ఆ వారంటీ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు సీరియల్ నెంబర్ సబ్మిట్ అని వస్తుంది. సో అక్కడ నేను సబ్మిట్ చేస్తే నా సిస్టమ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అది రీఫర్బిష్డా కాదా, ఆ సిస్టమ్ రీఫర్బిష్డా కాదని చెప్పేసి మనం అది కూడా తెలుసుకోబోతాం ఈ వీడియోలో. విండోస్ ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేసి విండోస్ +R క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు MS Info 32 అని టైప్ చేయండి. MS Info 32 క్లిక్ చేయగానే అక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. వన్స్ రాగానే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫుల్ డేటా వచ్చేస్తుంది. అసలు ఈ సిస్టమ్ ఏంటి, దీని నేము, మొత్తం ఫీచర్స్ కానీ, ఈ ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ, ఏ వర్షన్ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది అండ్ దాని మోడల్ నేమ్ ఉంటుంది. మోడల్ నేమ్ కాడ #R అని ఉంటే అది రీఫర్బిష్డ్ సిస్టమ్ అనమాట. సో R ఉంటే మాత్రం తీసుకోకండి సిస్టమ్ని.